హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది కూర్మ గ్రామము. ఇది శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం టౌన్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో కిట్టాలపాడు అనేటువంటి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఇది కూర్మ గ్రామం అండి. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి ఒక 75 మంది 16 కుటుంబాలు ఇక్కడికి వచ్చి జీవనోపాధి సాగిస్తున్నారండి. అయితే వీళ్ళ జీవనోపాధి ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళ ఇల్లులు చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీకు వీడియోలో తెలుస్తుందండి. ఇక్కడ ప్రాచీన కాలంలో ఒక మానవుడు ఎలాగ ఉంటాడు, ఎలాంటి జీవనోపాధి గడుపుతాడు అంటే పూర్తిగా కెమికల్స్ కానీ ఏమీ కూడా ఉపయోగించకుండా, అంటే టెక్నాలజీ పరిజ్ఞానం అనేటువంటిది పూర్తిగా ఉపయోగించకుండా, కరెంటు కానీ అలాగే మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా సేంద్రియ ఎరువులతో పండించేటువంటి పంటలు వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ నిరంతరము ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి కృష్ణుని స్మరణ చేస్తూ కృష్ణుని యొక్క కీర్తనలు హరే రామ హరే కృష్ణ అంటూ ఉదయం సాయంత్రము వాళ్ళు కీర్తనలు చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధి గడుపుతున్నారు. ఇక్కడ చూడండి, మనకి కృష్ణుడు హరే రామ హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే అని కీర్తనలు చేస్తూ నిరంతరము చేస్తూ ఉంటారండి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా వైదిక పాఠశాలలు అంటే మనం చూడండి, ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో చూసుకున్నట్లయితే మనకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అంటే ఒక స్టూడెంటు మనకి పాఠశాలలో ఒక డిజిటల్ బోర్డ్స్, బెంచెస్, టీచర్స్ అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఒక వైదిక పాఠశాలలు అంటే ఏంటి, ఒక వేద పాఠశాలల ద్వారా మనకి విద్య అనేటువంటి నేర్పిస్తున్నారు. ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు హరే రామ హరే కృష్ణకి సంబంధించినటువంటి కీర్తనలు నేర్పిస్తూ వాళ్ళకి పాఠశాలలో ఎలాగైతే విద్యాభ్యాసము మనం నేర్పిస్తున్నాం, ఇక్కడ కూడా అలాంటి విద్యాభ్యాసం అనేటువంటి నేర్పిస్తున్నారు. అలాగే చూసినట్లయితే నిరంతరము ఉదయం సాయంత్రం ఇక్కడ కృష్ణుడికి హారతులు ఇస్తూ కీర్తనలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చూడటానికి వెళ్తూ ఉంటారండి. చాలా మనం ఇది చూసినట్లయితే ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్నంతసేపు కూడా మనకి చాలా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది వస్తుంది, దైవభక్తి అనేటువంటిది బాగా వస్తుంది. అలాగే భగవద్గీతలో ఉండేటువంటి కీర్తనలు కానీ అదేవిధంగా రామాయణంలో ఉండేటువంటి కీర్తనలు కానీ అన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. అదకి అక్కడ మనం ఉన్నంతసేపు కూడా మనకి కూడా ఆ కీర్తనలు ఆలకిస్తుంటే చాలా మనకి ఇంపుగా ఉంటుంది. అదేవిధంగా మనం జపం రోజు కూడా హరే రామ హరే కృష్ణ అనేటువంటి జపం చేస్తే బాగుంటుంది అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుందండి. చూసారా మీరు, అక్కడ చాలామంది మనకి ఈరోజు చూసినట్లయితే ఒక మినిమం ఒక 200-300 మంది అక్కడికి విచ్చేశారండి. అందరికీ కూడా హారతులు ఇచ్చి కీర్తనలు అనేటువంటి వాళ్ళతో చెప్పిస్తున్నారు. మీరు చూసినట్లయితే వీడియోలో ఉన్నట్టు మనకి తెలుస్తుందండి. ఇంకా ఈ కీర్తనల తర్వాత అంటే ఈ హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు అనేటువంటివి ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనాలు అనేటువంటివి అరేంజ్ చేస్తారు. ఆ భోజనాలు కూడా మనకి ఎలా ఉంటాయంటే, మనం ఇక్కడ ఏ విధమైన కూరగాయలు ఏ కెమికల్స్ వేయకుండా పండించిన పంటల ద్వారా అంటే మనకి వాళ్ళే సొంతంగా సేంద్రియ ఎరువులతో పండించి ఆ కూరగాయలు కానీ ఆ పప్పులు అవన్నీ కూడా మనకి పెట్టి మనకి భోజనాలు అనేటివి అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, వాళ్ళు నివాసం ఉండేటువంటి ఇల్లులు చూడండి. మనం ఇప్పుడు మనం బిల్డింగ్ మీద బిల్డింగ్ మనం పరిజ్ఞానంతో కడుతున్నాం, కానీ ఇక్కడ ఓన్లీ తాటి ఆకులతో కానీ గడ్డితో కానీ ఇలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెంకులతో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేస్తారు, చెక్కలతో పెంకుల్లో నిర్మాణం చేస్తారు. ఇలా మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా వాళ్ళు నివాసం ఉండేటువంటి ఇల్లులు కానీ మనం చూసినట్లయితే చాలా ప్రాచీన కాలంలో మానవుడు ఎలా ఉంటాడో అలాగే మనకు కనిపిస్తాయండి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మొబైల్ ఫోన్స్ అనేటువంటి యూజ్ చేయరు, కరెంట్ ఉండదు. మళ్ళీ సాయంత్రం చూసినట్లయితే వాళ్ళకి రాత్రుల్లో వాళ్ళు చమురు దీపాలే వాళ్ళు వెలిగించుకుని ఉంటారు. ఇదంతా కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు సేంద్రియ ఎరువులతో పండించేటువంటి పంటలు తాలూకా ఆ ప్లేస్ అనేది అంతా కూడా వాళ్ళు ప్రతి కూరగాయలు కూడా వాళ్ళు సేంద్రియ ఎరువులతో పండిస్తూ ఉంటారు. వాళ్ళు పండించడానికి ఉపయోగించేటువంటి ఆ ల్యాండ్ మొత్తము 50 ఏకర్స్ అండి. ఇది మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తము కూడా చుట్టూ కొండలు. ఇక్కడ చూడండి, అన్ని ఆకుకూరలు, తోటకూరలు, గోంగూరలు, నెక్స్ట్ ప్రతిదీ కూడా అన్ని ఆకుకూరల కూరగాయలు చూడండి. అక్కడ మనం చూసినట్లయితే పందిర్లు వేస్తున్నారు, అంటే అన్ని పాదులు కూడా వాళ్ళు పెడతారు. అన్నీ కూడా ఆవుల తాలూకా
సేంద్రియ ఎరువు అంటే ఆవు తాలూకా పేడతో వాళ్ళు సేంద్రియ ఎరువు తయారు చేసి దీనికి వేస్తూ ఉంటున్నారు. అలాగే క్రిమిసంహారక మందులు ఏమీ కూడా ఉపయోగించరు. వాళ్ళు ఓన్లీ ఆవు తాలూకా మూత్రంతో వాళ్ళు క్రిమిసంహారక మందులు తయారు చేసి పురుగులు పట్టకుండా వాళ్ళు కొట్టడము, ప్రతిదీ కూడా ఆధునిక మానవుడు కాకుండా ప్రాచీన కాలంలో ఎలా ఉండేవాడు మానవుడు, అలాంటి జీవనోపాధి మనకి ఇక్కడ కనబడుతుందండి. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు మనం కెమికల్స్ని అవాయిడ్ చేస్తే మనం సేంద్రియ ఎరువులతో పండించేటువంటి పంటలు మనం తీసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. ఇక్కడ చూసారండి, మనకి ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి కొంతమంది ఆడపిల్లలు కృష్ణుని ముందు కోలాటం చేస్తూ, కీర్తనలు చేస్తూ, డ్యాన్సులు చేశారండి. కాబట్టి ఇలాంటి మనకి స్పాట్ మన అందరం కూడా ఎంతమందికి తెలిసింది, ఈ యొక్క స్పాట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకి ప్రదర్శిస్తానండి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఏ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.